దేశంలో అత్యంత టాప్ క్రిమినల్ రికార్డులో ఉన్న వాళ్ళలో మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, మూడో వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే హైయెస్ట్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. 89 కేసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంటే మూడవ స్థానంలో దేశంలో చంద్రబాబు నాయుడు క్రిమినల్ రికార్డులో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఉన్నారు. సో ఇప్పుడు చూస్తే దేశంలో సంపన్న సీఎము, ఎంత సంపన్న సీఎము అని అంటే 1631 కోట్ల రూపాయల నివేదిక పేర్కొన్నది. దేశం రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండు, తక్కువ ఆస్తులున్న సీఎం మమతా బెనర్జీ. ఈరోజు మమతా బెనర్జీ మీద ఎవరు ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ అభివృద్ధి కాకపోవడానికి కారణము తృణమూల్ కాంగ్రెస్ అని ఆమె మీద నిందలు వేస్తున్నారు. కానీ మమతా బెనర్జీ అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న సీఎంగా ఈరోజు ఈ రికార్డుల్లో ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ చేసిన నివేదికలో ఈ విషయాలు ఉన్నాయి. దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 931 కోట్ల మేర ఉండగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు 332. అంటే ఈయనకు 3 రెట్లు. ఇవి అఫీషియల్గా చెప్పిన ఆస్తులు మాత్రమే. అన్అఫీషియల్గా ఈ హెరిటేజ్ సంస్థ అనేది ఆయన భార్య పేరు మీద ఉన్నది. ఇంకా మిగతా సంస్థలు బ్రాహ్మణి స్టీల్స్ ఉన్నాయి. ఇలాంటివి 931 కోట్లు కాదు, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి అనేది మార్కెట్ వాల్యూ ప్రకారం తెలుసు. కానీ తన అఫిడవిట్లోనే 931 కోట్లు ఉన్నట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రకటించడం, చాలామంది సీఎంలకు ఈయనకంటే ఎక్కువనే ఉండొచ్చు బయట, కానీ అఫీషియల్గా చెప్పడమే ఇక్కడ చాలా ప్రధానమైనది. వీళ్ళు తీసుకునేది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ తీసుకునేది మాత్రం అఫిడవిట్లో అఫీషియల్గా చెప్పిన వివరాలను తీసుకుంటారు. అఫీషియల్గా 931 కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఉండి దేశంలో అత్యంత సంపన్న సీఎంగా ఉన్నారు. సో ఇంకా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యంత తక్కువ ఆస్తులు ఉన్నాయి. ఆమె ఆస్తుల విలువ ఎంత అంటే 15 లక్షల రూపాయలు. సో అఫీషియల్గా ఆమెకు 15 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. దేశంలోని 31 ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ 1630 కోట్లు. మొత్తం 31 మంది ఆస్తుల విలువ కలుపుకుంటే 1600 కోట్లు అయితే అందులో 900 కోట్ల రూపాయలు ఎవరికి ఉన్నాయి అంటే 900 ప్లస్ 300 1200. మొదటి ఇద్దరికే 1200 కోట్ల రూపాయలు ఉంటే మిగిలిన అందరూ అంటే 29 మంది రాష్ట్రాల యొక్క మొత్తం 1630 కోట్లు ఎవరికి 31 మంది సీఎంలకు ఉంటే ఇలా 931 కోట్లు చంద్రబాబు నాయుడుకి సిబిఎన్కు ఉన్నాయి. ఆ తర్వాత పేమా ఖండుకు వచ్చేస్తే 332 కోట్లు. అంటే ఇవి 9 3 6 1263 కోట్లు వీళ్ళకే పోయినాయి. ఇక 400 కోట్లు మాత్రమే ఎంతమందికి ఉన్నాయంటే 29 మంది సీఎంలకు 400 కోట్లు మాత్రమే ఉన్నాయి. సో ఈ విధంగా ఈ దేశంలో అత్యంత సంపన్న జాబితాలో నేను క్లీను నేను గ్రీను అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను క్లీను గ్రీను అదేవిధంగా అత్యంత రిచ్ అని కూడా ఈరోజు ఈ నివేదిక ద్వారా మనకు స్పష్టంగా తెలిసిపోతున్నది.